తెలియని వాళ్ళు కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ప్రణాళికలు అయితే చాలామంది జాగృతిలో ఇంటర్నల్గా 50 కమిటీలు వేసి రూపొందించిన ప్రణాళికలు ఉన్నాయి. చాలామంది మేధావులతోని, ఇంటర్నేషనల్ మేధావులతోని రూపొందించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నల పక్షాన కొట్లాడుతున్నాం. రైతు బిడ్డలందరూ రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇట్లా ఏ సెక్షన్ అని కాదు, మమ్మల్ని ఆశీర్వదించడానికి రావాలని కోరుతూ, మరి ఇంకొక మాట, ఏ ఫోన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయాలో అవంతా కూడా మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వస్తే ఏ అంశాల మీద మేము పనిచేయాలనేటటువంటి విషయాన్ని కూడా దయచేసి యువమిత్రులు, మహిళలు, బుద్ధిజీవులు, మేధావులు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మేము చాలామందిని కలిసి మేము ఈ ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఏదైనా చిన్న విషయం, అంశం మిస్ అయి ఉంటాం. కాబట్టి మీ అందరి దగ్గర కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా సపరేట్గా ఇవ్వబోతా ఉన్నాం. దానికి మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈ వచ్చే 28 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు వాళ్ళని కాదు. సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం. ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంటుకి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా నేను పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు ఒక రాజకీయ సంస్థనే పెట్టబోతా ఉన్నాం. ఇందూరు ప్రజలు మొత్తం యావత్ తెలంగాణకు కూడా దారిదీపంగా మారేటటువంటి ఈ సంస్థను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ జాగృతి సంస్థ పొలిటికల్ పార్టీగా అవతరించేటటువంటి రోజు ఏప్రిల్ 25, స్థలము మునీరాబాద్, ఎగ్జిట్ 6, ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 6లో మునీరాబాద్లో అద్వయ ఫంక్షన్ హాల్. దీంట్లో మా మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా మరి సమయం ఉదయం 8 గంటలకే ఉంది. నేను ముహూర్తాలు బలంగా నమ్ముతా కాబట్టి పొద్దున్నే ఉంది. కాబట్టి శ్రమ అనుకోకుండా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జస్ట్ ఫర్ ది కన్జంప్షన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియా, I want to request people of Telangana, please don't think politics is not our job. Definitely politics is our job, and politics is not rocket science. Even if it is rocket science, it is an imperative and important thing in our life which cannot be ignored. So we need to learn and understand the rocket science, because politics influences every sector of our life. I appeal to the youngsters of Telangana, please don't lay your hands off and stay away from politics. Get involved in politics, change politics. You have to be inside a political party or inside a political system to change the politics of the state. I am inviting the youngsters of Telangana, please join the Jagruti party. It will be launched on 25th of April, exit 6 on ORR. Munirabad is the place. Morning 8 a.m. is the time. Please do participate. We will change the future of Telangana. But to change that, we cannot depend on somebody else. We have to get down, feet dirty, hands dirty, build it brick by brick ourselves. So I invite people of Telangana to join hands with me. Thank you. Jai Telangana. ఆగాలి ప్రెస్ మీట్ అయిపోయిన ఒక్క నిమిషం. అంటే ఒక్కటే బ్రదర్, నేను ఇప్పుడే యంగ్స్టర్స్కి చెప్పినట్టు ఎవరో పెట్టిన సిస్టమ్ మార్చాలనుకోవడం ఒక రకం, సంపూర్ణంగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇంకొక రకం. మార్చాలి అని అంటే
ఇప్పుడు మొత్తం ఈ 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక ఇష్యూస్ని కనీసం పట్టించుకోలేదు.